ఈ భగవాన్ని 1935 ఏప్రిల్ 6వ తారీఖు 6వ తారీఖున మళ్ళీ ఆయనే అడుగుతున్నారు. ఆత్మానుసంధానం చాలా కష్టం. వ్యావహారిక విషయాలు అర్థం చేసుకోవడం ఎంతో సులువు, కానీ ఆత్మానుసంధానం అలా సులువు కాదు భగవాన్ అన్నారు. భగవాన్ అన్నారు, తనలోనిదే అయిన జ్ఞానాన్ని కాదు అని వదిలేసి మనస్సు ఎప్పుడు వెలుపల ఉన్న వాటి కోసమే వెతుకుతూ ఉంటుంది. తనలో ఉన్నదాన్ని వదిలేసి, నిజమైన జ్ఞానాన్ని వదిలేసి మనస్సు ఎప్పుడూ వెలుపల ఉన్నదానినే వెతుకుతుంది అన్నారు భగవాన్. ఏమో భగవాన్, మీ సన్నిధిలో ఒక రోజుంటే సుఖంకరంగా ఉంటుంది, 2 రోజులుంటే ఇంకాను, 3 రోజులుంటేనా అధికాధికమైన శ్రేయస్సు కలుగుతుంది. కానీ మరి ఇక్కడే స్థిరంగా ఉండిపోతే మా సంసారాలు ఏమవ్వాలి అని అడిగాడు ఆయన. భగవాన్ అన్నారు, ఉండడం అన్నది ఉంది కదా, ఉన్నావు కదా, ఇక్కడ ఉంటే బాగుంది, మరి ఎక్కడో ఉంటే బాగుండట్లేదు అంటున్నావు. ఉండడం అన్నది ఇక్కడైనా మరి ఎక్కడైనా ఒకటే, అక్కడైనా ఉన్నావు, ఇక్కడైనా ఉన్నావు. ఉండడం అన్న దానిలో ఏ మార్పు లేదు కదూ? లేదు. అయితే ఫలితంలోనే తేడా. అవును, ఇక్కడైతే సుఖం, అక్కడైతే ఏదో. ఉండడం అనేది ఇక్కడైనా అక్కడైనా ఒకటే. ఫలితంలో పరిశీలించి చూసి తేడా ఏది లేదు అని నువ్వు తెలుసుకుంటే చాలు. తేడా ఏమీ లేదు, అక్కడ ఇక్కడ ఉన్నాను. ఉండడం ఇక్కడ ఉంటే బాగుంది, సుఖకరంగా ఉంది, అక్కడెక్కడో ఉంటే బాగుండలేదు అన్నారు కదా. ఆ ఉండడం అన్నది బాగుందా బాగోలేదా? ఉంది అంతే. కాబట్టి తేడా ఏమీ లేదు అని తెలుసుకుంటే సరిపోయి. తేడాలు ఏమిటి? ఉన్న నీ స్వరూపంలో తెలియబడే దేశకాల పరిస్థితులలో తేడాలు అంతే. తేడాలు వాటిలో కానీ నీలో కాదు కదా అని తెలుసుకుంటే చాలు. మనం దాన్ని ఎలా తీసుకోవాలి? ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి కాలంలో, ఎటువంటి దేశంలో, ఎటువంటి వ్యక్తుల మధ్య ఉన్నా ఉంటేనే కదా. ఉంటేనే ఇప్పుడు ఎప్పుడు, అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉన్నది నేనే. దేశకాల పరిస్థితులు మారచ్చు, కానీ మారకుండా ఉన్నాను. అట్టి నాకు ఏ భంగము లేదు కదా అని తెలుసుకుంటే చాలు. ఎక్కడున్నా ఆనందమే, ఎక్కడున్నా దుఃఖం ఉండదు అని భగవాన్ చెప్పారు. అందుకే మనం కూడా పరిస్థితులు మారుతాయి, పరిసరాలు మారుతాయి, వ్యక్తులు మారుతారు, వ్యవహారాలు మారుతాయి, కానీ నేనున్నాను, నేను మారలేదు కదా. మారలేదు. మన తాపత్రయాలని నేను కోసమే కదమ్మా. నేను కోసం తాపత్రయపడుతున్నావు. నేనుకి సుఖాలను ఇవ్వాలని, నేనుకే దుఃఖాలు రాకూడదని, నేనుకి భోగాలు కావాలని. కానీ నేనుకి సుఖాలు అక్కర్లేదు, భోగాలు అక్కర్లేదు, దుఃఖాలు లేవు, సుఖాలు లేవు, ఏం లేవు. నేను తాను శాశ్వత సుఖ స్వరూపంగా ఉంది. అనేనే నేను. ఇది ఉన్నా ఏది లేకపోయినా నేను ఉండడమే, తెలుసుకొని ఉండడమే. తెలుసుకోవడానికి ఏముంది? అదేగా మరి. అదే భగవాన్ ఈ దేశకాల పరిస్థితుల్లో దాన్ని బట్టి మనం ఉండడం అన్నది సమానమే అన్న విషయాన్ని ఇలా తేలిగ్గా తెలుసుకుంటే, ఉండడం అన్నదే సహజం. ఉన్నట్టు తోచేవన్నీ అసహజాలే. అసహజాలలో దుఃఖం తప్పదు, సహజంలో దుఃఖమే లేదు. సహజమే నా స్వభావము.